హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నటువంటి జంతురాజ్యంలో ఒక విభాగమైన క్షీరదాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. క్షీరదాలు అంటే ఏమిటంటే పిల్లలకు పాలిచ్చి పెంచేటువంటి జంతువులను క్షీరదాలు అని అంటాం. క్షీరదాల గురించిన అధ్యయనాన్ని మమ్మాలజీ అని, క్షీర గ్రంథుల గురించిన అధ్యయనాన్ని మాస్టాలజీ అని అంటారు. క్షీరదాల స్వర్ణయుగం అని ఆధునిక జీవ మహాయుగం లేదా సీనోజోయిక్ యుగాన్ని చెప్తాం. విలుప్తమైన క్షీరదాలను పోలిన థీరాప్సిడ్ సరీసృపాల నుంచి ట్రయాసిక్ యుగంలో ఆదిమ క్షీరదాలు ఉద్భవించినాయి. మరి అతిపెద్ద క్షీరదం నీలి తిమింగలం. దీని శాస్త్రీయ నామం బెలనోప్టెరా మస్కులస్. ఇది 100 అడుగుల పొడవు, 150 టన్నుల బరువు ఉంటుంది. అతి చిన్న క్షీరదం క్రాసియో నిక్టేరిస్ తాంగ్లాన్గ్వై. ఇది థాయిలాండ్లో మనకు కనిపిస్తుంది. దీని బరువు 2 గ్రాములు. భూమిపైన ఉండే క్షీరదాలలో పెద్దది ఏది అంటే ఆఫ్రికా ఏనుగు. ఇప్పుడు మనం క్షీరదాల యొక్క సాధారణ లక్షణాల గురించి తెలుసుకుందాం. క్షీరదాలు స్థిరోష్ణ లేదా అంతరోష్ణ జీవులు. అంటే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉంటుంది. అంటే పరిసరాలకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్చుకోలేని జీవులు అని అర్థం. క్షీరదాల శరీరం అనేది తల, మెడ, మొండెం, తోకగా విభజించబడి ఉంటుంది. శరీరము రోమాలతో కప్పి ఉంటుంది. ఈ రోమాలతో కప్పి ఉండడం అనేది క్షీరదాలలో ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణం. కొన్ని క్షీరదాలలో రోమాలు క్షీణించి కానీ లోపించి కానీ ఉంటాయి. ఉదాహరణకు తిమింగలాలు, ఆర్మడిల్లో, సముద్ర ఆవు, దీనినే డ్యుగాంగ్ అని అంటాం. అలాగే డాల్ఫిన్, సీల్, వాల్రస్ లాంటి జంతువుల్లో రోమాలు క్షీణించి కానీ లేదా లోపించి కానీ ఉంటాయి. కొన్నింటిలో రోమాలు దట్టంగా ఉంటాయి. ఉదాహరణకి కోతులు. మరికొన్నింటిలో రోమాలన్నిటివి తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు హిప్పోపొటామస్, దీన్నే సముద్ర గుర్రం అని కూడా అంటాం. ఈ హిప్పోపొటామస్లో స్వేదం అంటే చెమట అనేది ఎరుపు రంగులో ఉంటుంది. కొన్ని క్షీరదాలు అభివృద్ధిలో కనీసం ఏదో ఒక దశలో మాత్రమే రోమాలను కలిగి ఉంటాయి. మరి పిండాభివృద్ధిలో ఏర్పడేటువంటి రోమాలను మనం ఏమని పిలుస్తామంటే లానుగో అని అంటాం. ఇవి శరీరం అంతా ఉంటాయి. కుందేలు, పిల్లి, ఎలుకల యొక్క ముట్టె అంటే మొహం దగ్గర ముట్టె అంటాం దాన్ని. ఆ భాగాన్ని, ఆ ముట్టె పైన ఉండేటువంటి రోమాలను మనం ఏమంటామంటే వైబ్రసీ అని అంటాం. మరి క్షీరదాలలో ఈ రోమాలు ఏం చేస్తాయంటే ఉష్ణబంధకాలుగా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతాయి. క్షీరదాల యొక్క చర్మం మందంగా ఉండి జల నిరోధకంగా పనిచేస్తుంది. క్షీరదాల చర్మంలో 4 రకాల గ్రంథులు ఉంటాయి. అవేమంటే స్వేద గ్రంథులు. వీటినే స్వెట్ గ్లాండ్స్ లేదా సూడోరిఫెరస్ గ్లాండ్స్ అని కూడా అంటాం. 2 చర్మవస గ్రంథులు. వీటినే సెబేసియస్ గ్లాండ్స్ అని అంటాం. 3 సువాసన గ్రంథులు లేదా తైల గ్రంథులు. వీటినే సెంట్ గ్లాండ్స్ అని అంటాం. 4 క్షీర గ్రంథులు. వీటినే మమ్మరీ గ్లాండ్స్ అని అంటాం. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథి గురించి తెలుసుకుందాం. మొదట స్వేద గ్రంథులు అంటే ఏమిటో చూద్దాం. ఈ స్వేద గ్రంథులనే స్వెట్ గ్లాండ్స్ అని అంటాం. ఇవి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి ఏం చేస్తాయంటే విసర్జక నిర్మాణాలుగా కూడా పనిచేస్తాయి. ప్రోటోథిరియన్లలో స్వేద గ్రంథులు అనేవి క్షీర గ్రంథులుగా రూపాంతరం చెంది ఉంటాయి. నెక్స్ట్ చర్మవస గ్రంథులు లేదా తైల గ్రంథులు. వీటినే సెబేసియస్ గ్లాండ్స్ అని కూడా అంటాం. ఇవి రోమాలలోకి తెరుచుకొని ఉంటాయి. వీటి నుంచి విడుదలయ్యేటువంటి తైల పదార్థాన్ని సీబం అని అంటాం. ఈ సీబం అనేది ఏం చేస్తుందంటే చర్మాన్ని, రోమాలను మృదువుగా ఉంచుతుంది. ఈ చర్మవస గ్రంథులే క్షీర గ్రంథులుగా రొమ్ము ప్రాంతంలో మార్పు చెందుతాయి. నెక్స్ట్ సువాసన గ్రంథులు, సెంట్ గ్రంథులు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇవి తైల గ్రంథులు లేదా స్వేద గ్రంథులు మార్పు చెందడం వల్ల ఏర్పడతాయి. వీటి స్రావం వ్యతిరేక లింగజీవిని గుర్తించడానికి తోడ్పడుతుంది. వన్యజంతువుల నుంచి లభించేటువంటి తైలాలను మనము పరిమళ ద్రవ్యాలుగా ఉపయోగిస్తాం. ఉదాహరణకు కస్తూరి జింక నుంచి లభించేటువంటి మాన్కోన్ ఆయిల్, అలాగే
పునుగు పిల్లి నుంచి లభించే కివెటోన్ ఆయిల్. ఈ కివెటోన్ ఆయిల్ను తిరుమల వెంకటేశ్వర స్వామికి పరిమళ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. ఈ సువాసన గ్రంథులు అనేవి వివిధ జీవుల్లో వివిధ భాగాల్లో విస్తరించి ఉంటాయి. ఉదాహరణకు లేడి యందు మనం పరిశీలించినప్పుడు కణిత భాగంలో ఉంటాయి. అలాగే స్కంక్స్ మరియు మాంసాహారుల యందు పాయువు చుట్టూ విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ క్షీర గ్రంథులు అంటే ఏమిటో తెలుసుకుందాం. వీటినే మమ్మరీ గ్లాండ్స్ అని అంటాం. ఇవి సెబేసియస్ గ్రంథులు మార్పు చెందగా ఏర్పడినటువంటి నిర్మాణాలు. ప్రోటోథిరియన్లలో శరీరం అంతటా క్షీరగ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ క్షీరగ్రంథుల యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి నిర్మాణాలను నిప్పల్స్ లేదా చనుమొనలు అని అంటాం. కానీ ఇవి ప్రోటోథిరియన్స్లో ఉండవు. సంతానం పుట్టగానే మొదటగా ఇచ్చే క్షీరం పసుపు రంగులో ఉంటుంది. దీనినే కొలోస్ట్రమ్ అని అంటాం. దీనిలో ప్రతిరక్షక దేహాలు, విటమిన్లు, గ్లోబులిన్స్ అనేటువంటి ప్రోటీన్లు ఉంటాయి. జలక్షీరదాల అధో చర్మ కణజాలంలో ఉండేటువంటి మందమైనటువంటి కొవ్వు పొరను మనం ఏమంటామంటే బ్లబ్బర్ అని అంటాం. ఇది ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. క్షీరదాల యొక్క పుర్రెను మనం పరిశీలించినట్లయితే ఇది డైకాండైలిక్ రకానికి చెందినది. అలాగే కింది దవడ అర్ధభాగంలో దంతాస్థి లేదా డెంటరీ అనే ఒకే ఒక ఎముక ఉంటుంది. చాలా వరకు క్షీరదాలలో 7 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. 2 నుండి 5 త్రిక కశేరుకాలు ఉంటాయి. కొన్ని క్షీరదాలలో 6 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. కొన్నింటిలో 9 గ్రీవ కశేరుకాలు కూడా ఉంటాయి. 6 గ్రీవ కశేరుకాలు గల క్షీరదాలకు ఉదాహరణగా కోలియోపస్, 2 కాలివేళ్ల స్లాత్ అని అంటాం. అలాగే ట్రైకికస్, దీన్నే మనాటి అని అంటాం. ఈ రెండింటిని ఉదాహరణలుగా చెప్పవచ్చు. 9 గ్రీవ కశేరుకాలు గల క్షీరదాలకు ఉదాహరణ బ్రాడిపస్, 3 కాలివేళ్ల స్లాత్ అని అంటాం. కశేరుకాలు ఉభయ సమతల రకానికి చెందినవి. పర్సుకలు అనేవి 2 శీర్షాలతో ఉంటాయి. అలాగే నాసికా కుహరం, హాస్య కుహరం నుంచి ద్వితీయ అంగలి ద్వారా వేరు చేయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా క్షీరదాలలో ఉండేటువంటి లక్షణాలు. క్షీరదాలలో దంతాల అమరికను మనం పరిశీలించినట్లయితే శాకాహార క్షీరదాల్లో కుంతకాలకి అగ్రచర్వణకాలకి మధ్య రదనికలు లోపించడం వల్ల ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉంటుంది. దాన్నే మనం డయాస్టిమా అని అంటాం. మానవ జీవితంలో 2 సార్లు ఏర్పడేటువంటి దంతాల సంఖ్య ఎంత అంటే 20. వీటినే పాలదంతాలు అని అంటాం. అలాగే మానవ జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఏర్పడే దంతాల సంఖ్య 12. వీటిని చర్వణకాలు అని అంటాం. ఈ చర్వణకాలలో చివరి దంతాన్ని మనం జ్ఞానదంతం లేదా విజ్డమ్ టీత్ అని అంటాం. కొన్ని దంతాలు లేని క్షీరదాలు కూడా మనం పరిశీలించవచ్చు. ఉదాహరణకి వేల్ బోన్ వేల్, డక్ బిల్డ్ ప్లాటిపస్, యాంట్ ఈటర్స్ అనే వాటిలో దంతాలు ఉండవు. క్షీరదాలలో దంతాలనేవి థీకోడాంట్ రకానికి చెందినవి. థీకా అంటే దవడ అని అర్థం. ఈ దంతాలనేటివి దవడ యొక్క గుంటలలో అమరి ఉండడం వల్ల వీటిని థీకోడాంట్ దంతాలు అని అంటాం. అలాగే ఇవి హెటిరోడాంట్ దంతాలను కలిగి ఉంటాయి. హెటిరోడాంట్ అంటే ఏమంటే విషమ రక దంతి అని అర్థం. అంటే ఏమంటే ఇక్కడ ఆహారపు అలవాట్లు, ఉనికి, క్రియలను బట్టి వీటిని తిరిగి 4 రకాలుగా విభజించారు. అవేమిటంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఈ కుంతకాలనే మనము ఇన్సిసార్స్ అని పిలుస్తాం. రదనికలను కెనైన్స్ అని పిలుస్తాం. అగ్రచర్వణకాలను ప్రీమోలార్స్ అని, చర్వణకాలను మోలార్స్ అని చెప్తాం. ఇవి వివిధ రకాల పనులను నిర్వర్తిస్తాయి. ఉదాహరణకి కుంతకాలు అనేవి ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడితే రదనికలు ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి. అగ్రచర్వణకాలు అనేవి ఆహారాన్ని కత్తిరించడానికి ఉపయోగపడితే చర్వణకాలు అనేటివి ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. మరి ఈ దంతాలనేవి జీవితకాలంలో 2 సార్లు ఏర్పడడం వల్ల వీటిని డైఫియోడాంట్ డెంటిషన్ అని కూడా అంటాం. ఇటువంటి దంత విన్యాసాన్ని ద్వివార దంత విన్యాసం అని కూడా అంటారు.
తుంతకాలు పదునుగా ఉండే క్షీరదాలకు ఉదాహరణ ఏమిటంటే ఎలుకలు. ఇవి రొడెంట్స్ అనేటువంటి క్రమానికి చెందినవి. సమదంత విన్యాసం కలిగిన క్షీరదాలు ఏమిటి అంటే డాల్ఫిన్స్, టూత్ వేల్స్. దవడయందు దంతమూలం ఉండేటువంటి గర్తానికి గల పేరేమంటే అల్వియోలస్. దీన్నే థీకా అని కూడా అంటాం. సకశేరుక జీవుల దేహంలో అతి గట్టి పదార్థం ఏమిటి అంటే ఎనామిల్. దంతాలు లోపించినటువంటి ఉభయచరాలు ఏవి అంటే గోదురు కప్ప. దీని యొక్క శాస్త్రీయ నామం బ్యూఫో. దంతాలు లోపించినటువంటి క్షీరదం ఏమిటి అంటే తాబేలు. అలాగే దంతాలు లోపించినటువంటి చతుష్పాదులు ఏమిటి అంటే పక్షులు అనే అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం దంత సూత్రం లేదా డెంటల్ ఫార్ములా అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. పై దవడ అర్ధభాగంలో ఉండే దంతాలను న్యూమరేటర్ గాను, క్రింది దవడ అర్ధభాగంలో ఉండే దంతాలను డినామినేటర్ నందు సూచించడాన్నే దంత సూత్రమని అంటాం. దీనినే ఐసిపిఎంగా సూచిస్తాం. ఐ అంటే ఇన్సిసార్స్ అని, సి అంటే కెనైన్స్ అని, పి అంటే ప్రీమోలార్స్ అని, ఎం అంటే మోలార్స్ అని అర్థం. ఇక్కడ మనము వివిధ రకాలైనటువంటి జంతువుల్లో దంత సూత్రాన్ని గమనించవచ్చు. మానవునిలో దంత విన్యాసాన్ని మనం పరిశీలిస్తే 2123/2123గా చెప్తాం. అంటే పై దవడ అర్ధభాగంలో 16 దంతాలు ఉంటే కింది దవడ అర్ధభాగంలో 16 దంతాలు ఉంటాయి. మొత్తం నోటిలో మనం పరిశీలించినట్లయితే 32 దంతాలు ఉంటాయని మనకు దీని ద్వారా తెలుస్తుంది. మానవునిలో పాలదంత విన్యాసాన్ని మనం పరిశీలిస్తే 2102/2102. అంటే పై దవడ అర్ధభాగంలో 10 దంతాలు, కింది దవడ అర్ధభాగంలో 10 దంతాలు ఉంటాయి. మొత్తం నోటిలో మనం పరిశీలిస్తే 20 దంతాలు ఉంటాయని దీని అర్థం. ఇక్కడ మరికొన్ని జీవుల్లో దంత విన్యాసాన్ని కూడా మనము పరిశీలించవచ్చు. నెక్స్ట్, క్షీరదాలలో ఆస్యకూరంలో 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవేమిటంటే 1 పెరోటిడ్ గ్రంథులు, 2 అధోజంబికా గ్రంథులు, వీటినే సబ్ మ్యాగ్జిలరీ గ్లాండ్స్ అని అంటాం. 3 అధోజిహ్వికా గ్రంథులు, వీటినే సబ్ లింగ్యువల్ గ్లాండ్స్ అని అంటాం. 4 నిమ్న నేత్ర కోటర గ్రంథులు, వీటినే ఇన్ఫ్రా ఆర్బిటాల్ గ్లాండ్స్ అని అంటాం. అన్ని క్షీరదాలలో ఉండి మానవుల్లో లోపించినటువంటి లాలాజల గ్రంథులు ఏమిటి అంటే నిమ్న నేత్ర కోటర గ్రంథులు. ఇవి కూడా క్షీరదాలలో ఉండేటువంటి సాధారణ లక్షణాలు. నెక్స్ట్, క్షీరదాలలో శ్వాసావయవాలను మనం పరిశీలిస్తే ప్రధానమైనటువంటి శ్వాసాంగాలు ఊపిరితిత్తులు. కంఠబిలాన్ని కాపాడుతూ ఎపిగ్లాటిస్ లేదా ఉపజిహ్విక అనేది ఉంటుంది. క్షీరదాలలో స్వరపేటిక లేదా లారింగ్స్ అనేటువంటి ధ్వనిని ఉత్పత్తి చేసే అవయవం అనేది ఉంటుంది. ఇక్కడ శరీర కుహరాన్ని కుహరం, ఉదర కుహరంగా విభజిస్తూ ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దీన్ని డయాఫ్రమ్ లేదా విభాజక పటలమని అంటాం. శ్వాసక్రియలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. క్షీరదాలలో విభాజక పటలం ఉండడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. క్షీరదాల శరీరంలో 4 గదుల హృదయం ఉంటుంది. ఆక్సిజన్ సహిత, ఆక్సిజన్ రహిత రక్తం వేరువేరుగా ఉంటుంది. కేవలం ఎడమ దైహిక చాప మాత్రమే ఉంటుంది. అలాగే వృక్క నిర్వాహక వ్యవస్థ, దీన్నే రీనల్ పోర్టల్ సిస్టమ్ అని అంటాం. ఈ వృక్క నిర్వాహక వ్యవస్థ అనేది క్షీరదాలలో లోపించి ఉంటుంది. పరిణతి చెందినటువంటి ఎర్ర రక్త కణాలు అనేవి వర్తులాకారంగా, ద్విపుటాకారంగా, కేంద్రక రహితంగా ఉంటాయి. కానీ కొన్ని జంతువులలో ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉంటుంది. ఉదాహరణకు ఒంటె, లామ. ఈ 2 జీవులు కేంద్రక సహిత ఎర్ర రక్త కణాలను కలిగి ఉండేటువంటి క్షీరదాలు. ఎర్ర రక్త కణాలను మనం పరిశీలించినప్పుడు నాణేలను ఒకదానిపై ఒకటి పేర్చినప్పుడు ఏ విధంగా దొంతరలుగా వరుసలో కనిపిస్తాయో ఆ విధంగా ఎర్ర రక్త కణాలు అనేటివి ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి. ఈ అమరికను మనము రౌలెక్స్ అని అంటాం. పక్క చిత్రంలో మనము ఎర్ర రక్త కణాల యొక్క వరుసలను గమనించవచ్చు. నెక్స్ట్, క్షీరదాలలో నాడీ వ్యవస్థను మనం పరిశీలించినప్పుడు శరీర పరిమాణాన్ని అనుసరించి ఇతర జంతువులతో పోల్చినప్పుడు క్షీరదాలలో మెదడు పెద్దగా ఉంటుంది. 4 దృష్టిలంబికలు కలిసి కార్పోరా క్వాడ్రజెమినాను ఏర్పరుస్తాయి.
అలాగే మెదడులో 2 మస్తిష్కార్ధగోళాలు ఉంటాయి. వీటిని కలుపుతూ ఉండే అడ్డు నాడీ పట్టీని కార్పస్ కల్లోజం అని అంటాం. మెదడును వెన్నుపామును ఆవరించి 3 పొరలుంటాయి. వీటినే మెనింజెస్ అని అంటాం. ఇవి వెలుపల నుంచి లోపలికి వరుసగా వెలుపలి పొరని వరాసిక అని అంటాం. దీన్నే డ్యురామీటర్ అంటాం. మధ్య పొరను లౌతికల లేదా అరక్నాయిడ్ మెంబ్రెయిన్ అని అంటాం. లోపలి పొరను మృద్వి లేదా పియామీటర్ అని అంటాం. అరక్నాయిడ్ మెంబ్రెయిన్ అనేది కేవలం క్షీరదాలలో మాత్రమే ఉంటుంది. మరి క్షీరదాలలో 12 జతల కపాల నాడులు ఉంటాయి. అలాగే నేత్రాలు కదిలే కనురెప్పలను అలాగే కంటి పక్ష్మాలను కలిగి ఉంటాయి. కొన్ని జీవులలో కనురెప్పలు అనేటివి ఉండవు. ఉదాహరణకు పాములు, చేపలలో కనురెప్పలు ఉండవు. క్షీరదాలలో కంటిని ఆవరిస్తూ నిమేషక పటలం అనేది ఉంటుంది. ఇది అవశేష అవయవం, అంటే వేస్టేజియల్ ఆర్గాన్ ఉన్నా కానీ ఎటువంటి విధిని నిర్వర్తించదు. నెక్స్ట్, క్షీరదాల యొక్క కంటి నిర్మాణాన్ని మనం పరిశీలించినప్పుడు కంటినందు 3 రకాల గ్రంథులు ఉంటాయి. అవి 1 మెబోమియన్ గ్రంథులు, 2 హార్డేరియన్ గ్రంథులు, 3 లాక్రిమల్ గ్రంథులు. కన్నీటిని స్రవించేటువంటి గ్రంథులనే లాక్రిమల్ గ్రంథులు లేదా అశ్రు గ్రంథులని అంటాం. కన్నీటిలో ఒక రకమైనటువంటి ఎంజైమ్ ఉంటుంది. దానినే లైసోజైమ్ అని అంటాం. కన్నీటిలో ఉండేటువంటి లవణం ఏమిటి అంటే సోడియం క్లోరైడ్ లవణం. అందుకే కన్నీరు రుచికి ఉప్పగా ఉంటుంది. మరి లాక్రిమల్ గ్రంథులు లేని క్షీరదాలు కూడా ఉన్నాయి. అవేమంటే జలచర క్షీరదాలు. క్షీరదాల యొక్క బాహ్య చెవిని మనం పరిశీలించినప్పుడు ఇది వెడల్పుగా ఉండి కండరయుతంగా ఉంటుంది. ఇది మృదులాస్థి చేత నిర్మించబడి ఉంటుంది. దీన్నే మనం పిన్నా లేదా చెవి దొప్ప అని కూడా అంటాం. బాహ్య చెవి లేని క్షీరదాలకు ఉదాహరణ యాంట్ ఈటర్స్. మరి మధ్య చెవిని పరిశీలించినప్పుడు మధ్య చెవిలో 3 కర్ణాస్థి ఖండాలు అనేటివి ఉంటాయి. వీటిని ఇయర్ ఆసికల్స్ అని అంటాం. అవేమిటంటే మాలియస్, ఇంకస్, స్టేపిస్. వీటినే కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి అని కూడా అంటాం. మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటే వాటన్నింటిలో అతి చిన్న ఎముక ఎక్కడుంటుందంటే చెవిలో ఉంటుంది. అదేమిటంటే స్టేపిస్. లోపలి చెవిలో సర్పిలాకార నిర్మాణం ఉంటుంది. దీనినే కర్ణావర్తము అని అంటాం. దీన్నే కోక్లియా అని కూడా అంటారు. దీనిలో శబ్దగ్రాహకము మరియు కార్టి అంగము అనేటువంటి అవయవాలు ఉంటాయి. ఇవి వినడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్, క్షీరదాలలో విసర్జక వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే ముఖ్యమైనటువంటి విసర్జక అవయవాలు మూత్రపిండాలు. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇవి అంత్యవృక్క రకానికి చెందినవి. ఈ మూత్రపిండాలలో ఉండేటువంటి నిర్మాణ క్రియాత్మక ప్రమాణాలను నెఫ్రాన్లు అని అంటాం. ఈ నెఫ్రాన్లలో మూత్రము గాఢతను అధికం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. దానినే హెన్లీ సిక్కెము అని అంటాం. క్షీరదాలు అనేటివి యూరియాను విసర్జిస్తాయి కాబట్టి వీటిని యూరియోటెలిక్ అని పిలుస్తారు. మరి ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలించినట్లయితే క్షీరదాలు ఏకలింగ జీవులు. వీటిలో స్పష్టమైనటువంటి లైంగిక ద్విరూపకత ఉంటుంది. లైంగిక ద్విరూపకత అంటే ఏమిటంటే బాహ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని ఒక జీవి స్త్రీనా పురుషుడా అని గుర్తించడాన్నే లైంగిక ద్విరూపకత అని అంటాం. మరి వీటిలో ముష్కాలు అనేటివి ఉదరానికి వెలుపల ఒక ముష్క గోనులో అమర్చబడి ఉంటాయి. ముష్కాలు ఉదరం లోపల ఉండేటువంటి క్షీరదాలకు ఉదాహరణ మోనోట్రీములు, సిటేషియన్లు. ఈ సిటేషియన్ల కింద తిమింగలాలు, డాల్ఫిన్లు వస్తాయి. అలాగే సముద్ర ఆవులు, ఏనుగులు వీటన్నింటిలో కూడా ముష్కాలు అనేటివి ఉదరం లోపల అమర్చబడి ఉంటాయి. పురుష జీవుల్లో సంపర్కాంగాన్ని మేహనము లేదా పెనిస్ అని అంటాం. క్షీరదాలలో అంతర్గత ఫలదీకరణం జరుగుతుంది. కేవలం మోనోట్రిమేటాలు మాత్రమే అండోత్పాదకాలు, మిగిలిన క్షీరదాలన్నీ శిశోత్పాదకాలు. మరి అభివృద్ధి మొత్తం అంతా కూడా గర్భాశయంలో జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్నటువంటి పిండం జరాయువుతో తల్లి గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకుంటుంది. ఈ జరాయువునే ప్లాసెంటా అని కూడా అంటాం. దీని సహాయంతో పోషణ, శ్వాసక్రియ జరుపుతాయి. పిండాభివృద్ధికి కావలసినటువంటి కాలాన్ని గర్భావధి కాలమని అంటాం.
దీనినే గెస్టేషన్ పీరియడ్ అని కూడా అంటారు. మనము క్రింది పట్టికలో వివిధ క్షీరదాల్లో గర్భావధి కాలాలను మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ వీడియోలో క్షీరదాల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.